నమశివాభ్యాం నవయౌవనాభ్యాం అన్నాడు శంకర్ల వారు. ఎప్పుడు నవయౌవనం. నీకు నిత్య నూతన దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు. అత్యంతము అనాదిగా ఉన్న చాలా వెంట్రుకలు నెరిసి అలా అదొక సౌందర్యముతో భాషించేటువంటి దంపతులు ఎవరయ్యా అంటే మళ్ళీ వాళ్ళిద్దరే. ఎందుకంటే తెలుపు అని కాదు, ఎరుపు అని కాదు, పసుపు అని కాదు, రాగి రంగు అని కాదు, అన్ని వర్ణముల జటాజూటము జుట్టుకున్నవాడు ఆయన. ఇప్పుడు అన్ని రంగులు పూసుకుంటున్నారు జుట్లకు. అసలు ఆయన ఫ్యాషన్కంతా మొట్టమొదటి దేవుడు ఆయన. ఆయన జుట్టు లేని రంగు లేదు. ఏ రంగు పూసుకున్నా శివుడి జటాజూటంలోని రంగే పూసుకోవాలి, కొత్తది లేదు ప్రపంచంలో. ఆయన నుంచే సమస్త సృష్టి ఉన్నది. అందువల్ల అన్ని రంగులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కేశపాశములు అన్ని వర్ణాలలోనూ ఉన్నాయి, సప్తవర్ణములలోనూ ఉన్నాయి. సప్తవర్ణాలలో ఏ 2 వర్ణములు కలిపినా ఆ రంగు ఉంది మళ్ళీ ఆయన దగ్గర. ఏ 3 వర్ణములు కలిపినా ఆ వర్ణం ఉన్నది ఆయన దగ్గర. అలాంటి జటాజూటికను కలిగినటువంటి మహాసౌందర్య రాశి శివుడు. వెంట్రుకలే కదా అండి సౌందర్యము. ప్రపంచంలో దేనికోసం తప్పిస్తారు అందరూ? వెంట్రుకలు పెరగాలి పెరగాలి అని అందరు అల్లాడుతూ ఉంటారు. అవి ఎంత ఉండాలో అంత సుందరంగా ఉన్నవాడు పరమ జటాజూటము కలిగిన మహానుభావుడు ఆయన. అంటే సౌందర్యమునకు పరాకాష్ఠ. సౌందర్యం ఇట్లుంటుంది అని ఆయన్ను చూసి మనం లెక్క వేసుకోవాలి. దానిలో నుంచి ఇంతింత సౌందర్యాలు తీసుకోవాలి. అటువంటి ఆయనను మెచ్చిన ఆమె కాబట్టి సౌందర్య లహరి అని రాశారు ఆయన అమ్మవారి గురించి. ఎందుకంటే ఇంత సుందరమూర్తి ఆయన, సుందరేశ్వరుడు అని పేరు ఆయనకు. ఇంతకన్నా సుందరుడు భూమండలములు కాదు ఏ మండలములోనూ లేడు అన్నారు. అటువంటి సుందరమూర్తిని వలచింది ఆమె. అందువల్ల ఆమె సౌందర్యం గొప్పది అని స్వామి సౌందర్యలహరి అని రాశాడు శంకర్ల వారు. Please subscribe to our YouTube channel. Like and share this video.